లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటాం, మంచి ఒక ఇల్లు కట్టుకోవాలి అనేది, ఆ తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది, పిల్లల చదువు కోసం. ఏ టైమ్ ఈజ్ ద ఐడియల్ టైం అసలు? సో హౌస్ పర్చేస్, కిడ్స్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ ప్లానింగ్ ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్. ఇదేంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్లో ఏది ప్రయారిటీ ఉంది దీన్ని ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. వాటి కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటే కనుక మనం మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. ఇందులో సడన్గా వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి, వాటి మీద కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ మూడింటికి తోడు ఇంకా చాలా వస్తాయి మేడం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే మనం చెప్పినట్లే రాకపోవచ్చు. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. చాలా మందికి ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఉంటుంది, ఇల్లు కొనుక్కోవడం, ఆ తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్, లేదు పిల్లల హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రాపర్గా ప్లానింగ్ చేసుకోకపోతే ఏం జరుగుతుంది, ఎప్పుడు ప్లానింగ్ చేసుకోవాలి, ఏ ఏజ్లో దాన్ని స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సో ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే ఒక కరెక్ట్ టైం అనేది ఉంటుంది, ఆ ఫేజ్లో మాత్రమే స్టార్ట్ చేయండి, లేకపోతే కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా కష్టంగా ఉంటాయి అనేది. లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటాం, మంచి ఒక ఇల్లు కట్టుకోవాలి అనేది, ఆ తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది, పిల్లల చదువు కోసం. ఏ టైమ్ ఈజ్ ద ఐడియల్ టైం అసలు? సో హౌస్ పర్చేస్, కిడ్స్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ ప్లానింగ్ ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్. అసలు చాలా మంది చేసే ఫైనాన్షియల్ మిస్టేక్ ఏంటంటే వీటికి గోల్స్కి ప్రయారిటీ ఇచ్చుకోరు. ప్రయారిటీ ఇచ్చుకోకపోతే అసలు ఏది నాకు టాప్ తీసుకోవాలి, ఏది లీస్ట్ తీసుకోవాలి ఇది తెలియదు కదా. కొంతమందికి ఏంటంటే ఇది పర్సన్ టు పర్సన్ కూడా డిఫర్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే కిడ్స్ ఎడ్యుకేషన్ హైయెస్ట్ ప్రయారిటీ అవ్వచ్చు, కొంతమందికి ఏంటంటే హౌస్ పర్చేస్ అవ్వచ్చు, కొంతమందికి రిటైర్మెంట్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ కూరుకోవచ్చు. సో ఇదేంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్లో ఏది ప్రయారిటీ ఉంది దీన్ని ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమాజిన్ ఏ ఫ్యామిలీ, ఒక హస్బెండ్ వర్క్ చేస్తున్నాడు, హౌస్ వైఫ్, వాళ్ళ మదర్ హౌస్ వైఫ్, ఇద్దరు కిడ్స్ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే కిడ్స్ ఫ్యూచర్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ అవుతుంది. జస్ట్ ఇప్పుడు కిడ్స్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చదువుతున్నారు, ఇప్పుడు వెంటనే కిడ్స్ ఎడ్యుకేషన్ మీద పెట్టాలా లేదా హౌస్ కన్స్ట్రక్షన్ మీద పెట్టాలంటే కిడ్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటీ అవుతుంది. ఎందుకంటే కిడ్స్ కనుక రేపు మంచి ఫ్యూచర్ ఇస్తే కనుక వాళ్ళు ఇంకొంచెం బెటర్ చేయగలరు, వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ అనేది వెళ్ళగలరు. అదే ఇంకో ఫ్యామిలీ వచ్చింది, వాళ్ళ డాటర్కి కొంచెం ఒక ఐఐటీలోనో ఐఐఎంలోనో సీట్ వచ్చింది. సో వాళ్ళకి ఇల్లు లేదు. ఇప్పుడు వీనేం చేయాలి, ఇల్లు మీద ప్రయారిటీ పెట్టాలా, అండ్ రిటైర్మెంట్ మీద పెట్టాలా, లేదా డాటర్ మ్యారేజ్ మీద పెట్టాలా. సో ఎట్లాగో ఐఐటీఆర్ ఐఎం ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో కనుక చేరితే కనుక జనరల్గా ఒక ఐఐటీ అయితే యావరేజ్ అట్లీస్ట్ తీసుకున్నా కానీ ఒక 10 lakhs అయితే ప్యాకేజ్ వస్తుంది, ఐఐఎం అయితే 15 lakhs ప్యాకేజ్ వస్తుంది. సో ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే ఆయన రిటైర్మెంట్ మీద ఫోకస్ చేసుకోవాలి. వాళ్ళ డాటర్ ఏం చేస్తారంటే మంచి కాలేజీలో కాబట్టి కొంచెం జాబ్ వస్తే ఆటోమేటిక్గా హోమ్ లోన్ తీసుకొని వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అప్పుడు ఆయన ఓన్గా రిటైర్మెంట్ ప్లానింగ్ కనుక మీరు ఫోకస్గా పెట్టుకుంటే అది కరెక్ట్ అవుతుంది. నేను మొన్న ఒక మూవీ చూశాను 3BHK. ఓకే, అయ్యా. సో అమెజాన్లో అక్కడ శరత్ కుమార్ ఉంటారు. సో మనకి ఇక్కడ తెలుగులో వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ లొకేషన్సే తీసుకున్నారు. చందానగర్లో 2002లో ఫ్లాట్ కొనాలని. సో వాళ్ళ దగ్గర 7.5 lakh ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్లాట్ వచ్చేసరికి 15 lakhs అంటారు. 7.5 lakh ఉంది, మరి ఏం చేయాలన్నప్పుడు ఏం చేస్తారంటే ఓకే లెట్స్ సేవ్ అని చెప్పేసి ఒక 2-3 years సేవ్ చేస్తారు, 15 lakhs అవుతాయి. మనకి 2007 ఆ టైంకి వచ్చేసరికి ఐటీ పెరుగుతుంది, ఫ్లాట్ వాల్యూస్ పెరిగాయి, ఇప్పుడు 25 lakhs అండి అన్నారు. అక్కడ ఇన్ఫ్లేషన్ మిస్ చేసాడు. నెక్స్ట్ సరే 25 lakhs కదా అని చెప్పి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసుకున్నారు. ఈ లోపల ఏంటంటే వాళ్ళ డాటర్కి మంచి మ్యారేజ్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఇది ముందే ఊహించలేదు, రేపు పిల్లలకి మ్యారేజ్ ఆ టైంకి వస్తుంది, ఎలా నేను మొత్తం హోమ్ మీదే పెడితే ఎలా, ఆ టైంలో ప్రాబ్లం అవుతుంది కదా. సో మిస్ చేశాడు అక్కడ శరత్ కుమార్. వెంటనే ఆ మ్యారేజ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఉన్నది మొత్తం ఇచ్చేశారు. నెక్స్ట్ అక్కడ సిద్ధార్థకేమో జాబ్ రావడం కొంచెం లేట్ అయింది. చివరికి ఎట్లా ఒక ఐటీ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నారు. ఒక 2-3-4 years తర్వాత నార్మల్ చాలామందికి ఇక్కడ వచ్చేది ఏంటంటే నాన్ ఐటీ వాళ్ళు ఐటీలోకి వచ్చినప్పుడు వాళ్ళకి జాబ్ నచ్చదు, వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కొంతమందికి ఉండొచ్చు కానీ చాలామందికి అయితే ఉండదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న కమిట్మెంట్స్ వల్లే వాళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. సో ఇక్కడ సిద్ధార్థ కూడా ఉన్న కమిట్మెంట్స్ వల్ల కంటిన్యూ అవుతాడు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐటీలో ఉండే స్ట్రెస్ అండ్ వీకెండ్స్ కూడా వర్క్ చేయడం ఇవన్నీ చేసేసి ఇక జాబ్ రిజిగ్నేషన్ ఇస్తాడు. ఆ రిజిగ్నేషన్ ఇచ్చే ముందు కూడా ఇంట్లో ఇల్లు కొనాలి, హోమ్ లోన్ అప్లై చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఇక వన్ డే ఇక బ్రేకప్ అయిపోతాడు. ఇక
రిజిగ్నేషన్ ఇస్తాడు. సో ఇక్కడ కూడా మిస్ అయింది. ఇప్పుడు నాకు నచ్చకపోతే ఏంటి జాబ్, నేను ఈ లోన్ పెడితే ఏమవుతుంది, ఇవన్నీ ముందే కాన్సిక్వెన్సెస్ అన్నీ తెలుసుకోవాలి. సో ఆ మూవీ కనుక చూస్తే కనుక ఒక మిడిల్ క్లాస్లో ఎలాంటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నీ అక్కడే ఉన్నాయి. వాటి కరెక్ట్గా అనలైజ్ చేసుకుంటే కనుక మనం మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ప్రయారిటీ తీసుకున్న గోల్కి మెయిన్గా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టాలి. ఇప్పుడు నాకు హౌస్ పర్చేస్ ప్రయారిటీ. సో హౌస్ పర్చేస్ 5 yearsలో ఉంది. అక్కడ శరత్ కుమార్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇల్లు పెరిగితే కాస్ట్ పెరిగితే ఏంటి, అది మిస్టేక్ చేశాడు. ఇక్కడ మనం అది చేయకూడదు. సో మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. రేట్లు ఎంత పెరగవచ్చు, ఈ ఏరియాలో ఎంత ఉంది, గ్రోత్ ఎలా ఉంది, అది మనకు సూట్ అవుతుందా లేదా, మొత్తం క్యాలిక్యులేషన్ తీసుకొని మనకు సూట్ అయ్యే దగ్గర మనం వెళ్ళి తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో వచ్చే గోల్స్ ఏంటి. ఇప్పుడు నేను ఉన్నది మొత్తం ఇక్కడే పెట్టేస్తే నాకు ఫ్యూచర్లో ప్రాబ్లం ఏంటి. సో అది కూడా మనం చూసుకోవాలి. సో ఫ్యూచర్లో కిడ్స్ ఎడ్యుకేషన్ ఆర్ మ్యారేజ్ వాట్ ఎవర్ ద థింగ్, దానికి కూడా మనం ఎక్కడి నుంచే ప్లాన్ చేసుకోవాలి. సో అప్పుడు దానికి మనకి టైం ఎంత ఉంది, ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఇవన్నీ చేసుకోలేదనుకోండి, కనీసం కిడ్స్ ఎడ్యుకేషన్కి హోమ్ కన్నా లోన్ ఇస్తారు, రిటైర్మెంట్కి అయితే అసలు లోన్ ఇవ్వరు. సో అప్పుడు ఏంటంటే ఇక పూర్తిగా పిల్లల మీద డిపెండ్ అయ్యి ఉండాల్సి వస్తుంది. సో నాకు ఒక క్లయింట్ కలిశారు, వాళ్ళ ఫ్రెండ్ ఈయన, ఇద్దరు సేమ్ టైం రిటైర్ అయ్యారు. ఈయన ఏంటంటే పిల్లల మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వచ్చిందేమో అని చెప్పేసి ఆయనకు వచ్చిన రిటైర్మెంట్ కార్పస్ని ఇన్వెస్ట్ చేశాడు మంత్లీ పెన్షన్ మోడ్. ఆయన ఏం చేశాడు, ప్రాపర్టీస్ కొన్నాడు కాబట్టి ఎట్లాగా అది నాకే వస్తుందని చెప్పేసి వాళ్ళ కిడ్స్ ఆ ఫీల్డ్లో ఉంటారు. ఈయన ఏంటంటే ఒక 5 years తర్వాత బయటికి వెళ్ళాల్సి వచ్చినా కానీ ఇంట్లో వాళ్ళని అడగాల్సి వచ్చేదంట. అదే ఈయనకైతే కనుక మంత్లీ 50,000 పెన్షన్ వస్తుంది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అనేది డిఫరెంట్గా ఉంది. సో అంటే నువ్వు నేను ఇద్దరం సేమ్ వాల్యూతోనే ఉన్నాయి. ప్రాపర్టీ ఇప్పుడు అది ఎంత ఉందో ఈయన దగ్గర ఉన్న కార్పస్ కూడా అంతే ఉంది. కానీ ఇంట్లో వచ్చే రెస్పెక్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇదంతా ఎందుకంటే తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ని అర్థం చేసుకోలేకపోవడం. సో సొసైటీ ఏ విధంగా మారుతుంది, సో అదంతా ముందే మనం అనలైజ్ చేసుకొని మన లాంగ్ టర్మ్ గోల్స్ కూడా కొంత అలాకేట్ చేసుకుంటే వెళ్ళాలి. కాకపోతే నేను 80% నాకు ఇమీడియట్ గోల్కి ఇచ్చాను. నాకు హౌస్ ఇష్టం అంటే నేను 80% ఇవ్వండి, బట్ 10% అయినా మిగతా వాటికి ఇవ్వాలి. కిడ్స్ ఎడ్యుకేషన్కి నేను 80 ఇచ్చాను, బట్ రిటైర్మెంట్ అయితే నేను తక్కువ చేయలేను కదా, హౌస్ని తక్కువ చేయలేను కదా, వాటికన్నా మనం ప్రయారిటీ ఇవ్వాలి. అలా కాకుండా చేస్తే కనుక ఫ్యూచర్లో ఏంటంటే మనకి చాలా ప్రాబ్లం వస్తుంది. సో మనకి గోల్స్కి ప్రయారిటీ ఇచ్చుకొని దానికి తగ్గట్టు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మిగిలిన గోల్స్కి మినిమం అయినా కానీ మనం ఎలాకేట్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి ప్రాబ్లం రాదు. ఏదో ఒక గోల్ మన సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తుంది. ఇందులో సడన్గా వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి, వాటి మీద కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ మూడుటికి తోడు ఇంకా చాలా వస్తాయి మేడం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే మనం చెప్పినట్లే రాకపోవచ్చు. అవును. సో డిఫరెంట్ వేస్గా రావచ్చు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పిల్లలు సడన్గా గ్రాడ్యుయేషన్ కోసం ఆయన ప్లాన్ చేసుకోవచ్చు, వాళ్ళు మాస్టర్స్కి వెళ్ళాలనుకోవచ్చు. సో లేదు వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సో మనం ఎన్ని విధాలుగా అయినా కానీ ముందే అంతా ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ప్లాన్ చేసుకోలేదు అంటే కనుక ఎక్కడైనా కానీ ఒక సమస్య వస్తే కనుక ఇట్ విల్ బి వెరీ హెక్టిక్ పొజిషన్. ఇంకా అప్పుడు ఎవరు బాగు చేయలేరు. ఎందుకంటే మనకి టైం ఉన్నప్పుడే, మనకి దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. అంతా అయిపోయాక వచ్చి చేయమంటే ఎవరు ఏం చేయలేరు. సో ఏది ఒక బెస్ట్ టైం అంటారు? ఇవన్నీ ఆలోచనలు చేసుకోవాలి, లాంగ్ టర్మ్ ప్లానింగ్ కోసం కూడా వెళ్ళాలి అంటే ఎర్లీ 30s ఈజ్ ద బెస్ట్ టైం. ఓకే. ఒక్కసారి ఎర్లీ 30s కనుక అయిపోతుంది అంటే కనుక మనకి టైం అనేది ఇక తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే 30sలో కిడ్స్ వచ్చారనుకోండి, 35 ఆ టైంకి వచ్చేసరికి ఫస్ట్ ఆర్ సెకండ్ క్లాస్ వస్తుంటారు. ఇక అప్పటి నుంచి వాళ్ళకి 10-12 years టైం ఉంటుంది. ఈ లోపల ఆయన 30sలోనే ప్లాన్ చేసుకోవచ్చు. నాకు హౌస్ కావాలంటే నెక్స్ట్ 5 yearsలోనే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అప్పుడు ప్లాన్ చేసుకోకుండా కిడ్స్ కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పుడు లేదా హై స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్లాన్ చేసుకున్నాను అనుకోండి, రెండు క్లాష్ అవుతాయి. అండ్ 30sలో ప్లాన్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి రిటైర్మెంట్ కూడా ఒక 20-30 years టైం ఉంటుంది కాబట్టి మనం తక్కువ పెట్టినా కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. సేమ్ పర్సన్ 40sలోకి వచ్చేసారు అనుకోండి, అతనికి రెండు గోల్స్ క్లాష్ అవుతాయి, హౌస్ వర్సెస్ ఎడ్యుకేషన్. అదే పర్సన్ 50sకి వచ్చారనుకోండి, 3 గోల్స్ క్లాష్ అవుతాయి. అందులో ఏదో ఒకటి మాత్రమే చేయగలడు. సో ఏదో ఒకటి చేయగలరంటే కిడ్స్ ఫ్యూచర్కే ప్రయారిటీ ఇస్తారు. అప్పుడు మిగతా రెండింటిని వాళ్ళు వదిలేసుకుంటారు. సో మనం ఉన్న ఏజ్లో ఎర్లీ 30s ఇస్ ద మెయిన్ ఏజ్. 25sలో కూడా చేసుకోవచ్చు, కానీ ఆ ఏజ్లో వచ్చేసరికి ఏంటంటే అంత ఆలోచించే శక్తి ఉండదు. అసలు ఏదైనా కానీ నేను సాధించగలను కాన్ఫిడెన్స్ ఉంటుంది. అండ్ మనీ అప్పుడప్పుడే సంపాదించడం కాబట్టి స్పెండింగ్ మీద ఎక్కువ మోజు ఉంటుంది. సో 25లో చేయగలిగితే బెటర్, బట్ చేయలేరు చాలామంది. సో ఎర్లీ 30s ఈజ్ ద బెస్ట్ టైం టు డూ ఆల్ దిస్ ప్లానింగ్స్. సో నాకేంటి ఫ్యూచర్లో ప్రయారిటీ, దానికి తగ్గట్టు నేనేం చేయాలి,
ఈ 2 క్వశ్చన్లు కనుక ఆన్సర్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఆన్సర్ చేసుకోలేదనుకోండి Yeah. వాళ్ళ 40స్లో కానీ 50స్లో కానీ ప్రాబ్లం అయితే వస్తుంది. ఒక బర్డన్స్ అయితే పడుతూ ఉంటాయి మీద ఇంకా. బర్డన్ మీద బర్డన్ పడుద్ది, ఎందుకంటే ఒక మిస్టేక్ ఇంకో మిస్టేక్కి దారి చూపిస్తుంది. ఎస్ అండి, సాయిరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. Yeah, థ్యాంక్ thank యూ.